శ్రీ గురుభ్యో నమః. జనవరి 2025 ఈ జనవరిలో సింహరాశి వాళ్ళకి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, రాశి ఫలాలని ఇప్పుడు మనం చూద్దాం. జనవరి నెలలో 2025లో ప్రధాన గ్రహాలైన రాహువు 8వ ఇంట్లో, ఇంకా బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల శని 7వ ఇంట్లో అధిపతిగా కొనసాగుతున్నాడు. కాబట్టి సానుకూలంగా ఉండే అవకాశాలు కనబడటం లేదు. కేతువు 2వ ఇంట్లో ఉండటం వల్ల అనుకూలంగానే ఉంటుంది. జనవరి నెలవారీ కనుక చూసినట్లయితే 7వ ఇంట్లో శనిగ్రహం ఉండటం వల్ల సమర్థవంతమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. గుర్తింపు పొందడం అంత తేలిక కాదు అనే విషయాన్ని ఈ నెలలో సింహరాశి వాళ్ళు గమనించవలసి ఉంటుంది. జనవరి నెలవారీ జాతకం 2025 ప్రకారం కనుక గమనించినట్లయితే 10వ ఇంట్లో 5వ ఇంటి అధిపతిగా బృహస్పతి ఉన్నాడు. కాబట్టి మీకు ఏకాగ్రత లోపిస్తుంది. దీనివల్ల చదువులో కొంతమేర పురోగతి సాధించలేకపోవచ్చు. అలాంటి స్థితిలో మీరు ఉంటారు అని చెప్పొచ్చు. 7వ ఇంట్లో శని మరియు 2వ 8వ ఇంట్లో రాహువు కేతువు ఉండటం వల్ల ప్రేమ జీవితానికి, వివాహ సమస్యల విషయంలో కానీ కొంత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నెలలో మీరు మీ ఖర్చులు భరించడానికి బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాని ఫలితంగా కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని కండిషన్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ నెలలో. ఇక 8వ ఇంట్లో రాహు, 2వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి అని చెప్పొచ్చు. పెద్దగా డబ్బు సంపాదన అనేది ఈ నెలలో కనపడటం లేదు. జనవరి 15, 2025 నుంచి 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఆరోగ్యం మీకు చాలా బాగుంటుంది. అదేవిధంగా మీకు శక్తిని కూడా అందిస్తుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఇది నిరోధిస్తుంది అని చెప్పొచ్చు. మొత్తంగా సింహరాశి వాళ్ళు జనవరి 2025లో ఎలా ఉంటుంది అని మనం గమనించినట్లయితే ఈ నెలలో మీరు ఏదైనా సమర్థవంతమైన ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పొచ్చు. ఏదైనా సాధించడం అంత ఈజీ కాదు అనే విషయాన్ని మాత్రం ఈ నెలలో మీరు తెలుసుకుంటారట. అంతేకాకుండా మీకు చదువులో కొంతమేర ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అంటే అలాంటి పరిస్థితులు మీకు ఈ నెలలో ఎదురు కావు. అంతేకాకుండా సమస్యలు కొంతమేర మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి అని చెప్పొచ్చు. రాహు కేతు వల్ల ప్రేమ జీవితంలో కొంత సమస్యలే ఉంటాయి. ఖర్చులు కూడా భరించడానికి మీరు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ నెలలో రావచ్చు అనే అవకాశం తెలుస్తుంది. అంతేకాకుండా రుణాలు తీసుకోవడం వల్ల కొన్ని కండిషన్స్ మీద ఈ అప్పులు చేసి మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఈ నెలలో అనేది మాత్రం తెలుస్తోంది. సూర్యుడు మీ రాశిలో ఇంట్లో ఉండటం వల్ల మీకు శక్తి అనేది పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా సూర్యుడు నిరోధిస్తాడు అనే విషయాలు ఈ నెల మీరు అన్ని గమనించుకుని కొంతమేర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.